రైతు భరోసా ఇప్పట్లో కష్టమే. సబ్ కమిటీలో కుదరని ఏకాభిప్రాయం. మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయం. ప్రస్తుతానికి విశ్లేషణకే పరిమితం. కూర్చున్నారంట, ఎవరికి ఏకాభిప్రాయం కుదరలేదు రైతు భరోసా మీద. ఎంత ఇద్దాము, ఎట్లెట్ ఇద్దాము, ఎవరెవరికి ఇద్దాము, ఎవరెవరికి ఇవ్వద్దు, ఎట్లెట్లా ఇద్దాము అనేది ఎవరికి ఏకాభిప్రాయం కుదురుతలేదు. దాంతో మళ్ళీ ఏం చేసిరు, మళ్ళీ వాయిదా వేసుకున్నారు. ఏం చెప్పారు, ఏం ప్రోగ్రాంలు కొట్టారు, మొన్నటి దాకా సంక్రాంతి పండగకి ఇస్తాం మేము రైతు భరోసా, సంక్రాంతి పండగకు ఇచ్చేస్తాం పైసలు అని చెప్పారు. మన 28వ తారీఖు నాడు భూమి లేనటువంటి పేదలకు ఇచ్చినట్టుగానే సంక్రాంతికి ఇచ్చినట్టు అన్నమాట. ఇక ఈ మొన్న వచ్చినాయి కదా, 28వ తారీఖు నాడు వచ్చినాయా, పేదలందరికీ ఇస్తాం మేము పైసలు, భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 6,000 చొప్పున వేస్తాము, రెండు టర్ముల కింద 6,000, 6,000, 12,000 వేస్తామని చెప్పారు. ఎవరు, బట్టి విక్రమార్క గారు. అది అట్నే గాలిపోయింది, అది అట్లనే గాలిపోయింది. ఇప్పుడు రేపు ఈ సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి రైతు భరోసా విషయంలో కూడా అట్లనే గాలిపోతుంది. ఒకవేళ ఇచ్చినా కానీ ఎట్లా ఇద్దామని చూస్తారు అంటే వీళ్ళు, ఇగో చూడండి, కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా. ఇంట్లో ఎంతమంది రైతులున్నా 7 ఎకరాలకే. తండ్రి విచక్షణ మేరకు పిల్లలకు వాటా పంపకం. అదే జరిగితే 20 లక్షల మందికి మొండి చెయ్యి. పంట రకాన్ని బట్టి పెట్టుబడి సాయానికి యోచన. కోత మార్గాలపైన దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కారు, నాడు రైతుల పట్ల మానవీయత చాటుకున్న కేసీఆర్, నేడు నిర్దయగా ఆలోచిస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ అనుభవంతో రైతాంగంలో ఆందోళనలు వచ్చినాయి. ఎట్లా అంట, మన నీకు మీ ఇంట్లో ఎంతమంది అని ఉండని రైతుకు సంబంధించి 7 ఎకరాల వరకే రైతు బంధిస్తాడు, రైతు భరోసా ఇస్తాడు. అది కూడా ఏ పంట వేస్తే ఏ పంట వేస్తే ఇస్తాడో దానికి కూడా ఒక మార్గాలు వెతుకుతున్నారంట. 7 ఎకరాల వరకే అంటే నాకు తెలిసి మళ్ళీ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటాడు. అందుకే కొత్త రేషన్ కార్డులు ఇస్తలేడు. ఏం చెప్పారు మొన్నటిదాకా, జనవరి 1వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అన్నాడు. ఇక రేపు తెల్లారితే 1వ తారీఖు వస్తుంది, ఎంతమందికి వస్తుందో చూద్దాం మనం. రేషన్ కార్డులు ఇయ్యలేదు. ఇప్పుడేం చెప్తాడు ఈ రైతు భరోసా విషయంలో, ఇంట్లో మొత్తం ఆ కుటుంబం మొత్తంలో 7 ఎకరాలకే రైతు భరోసా ఇస్తారంట. ఎంతమంది అని ఉండని వాళ్ళ దాంట్లో 7 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకే రైతు భరోసా ఇస్తాడు. అది కూడా ఇప్పుడు తండ్రి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ ఒక పేద రైతుకు 10 ఎకరాల భూమి ఉందనుకో. పేద రైతు అంటే ఈ 10 ఎకరాలు ఉన్నంత మాత్రాన పెద్ద కోటీశ్వరుడు ఏం కాదు ఆ భూమిలో. ఎందుకంటే రైతుకు భూమి అమ్ముకోవడం అనేది చాలా నచ్చనటువంటి వ్యవహారం. భూమి అమ్ముకోరు రైతులు. భూమి అమ్ముకుంటే ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ఈ 10 ఎకరాలు ఉందనుకో, 10 ఎకరాలు ఉంటే ఏం చేస్తారంటే, ఇగో ఇట్లా 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 డివైడ్ చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు భార్య పేరు మీద ఒక 3 ఎకరాలు, కొడుకు 2 కొడుకులు అనుకో, కొడుకుల పేర్ల మీద ఓ 2 ఎకరాలు, ఓ 2 ఎకరాలు, 6 ఎంత పోతుంది, మొత్తం 7 పోతే ఈయన పేరు మీద, తండ్రి పేరు మీద ఈయన ఒక 3 ఎకరాలు. సో ఇట్లా డివైడ్ చేసుకొని పట్టా చేయించుకుంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఈ 10 ఎకరాలు అనుకో, ఈ 10 ఎకరాలల్లో 7 ఎకరాలకే ఇస్తారంట. ఆ 7 ఎకరాలు కూడా అందరికి ఇయ్యరు. ఈ 7 ఎకరాలు కూడా ఈ మొత్తము ఇలా 3 ఎకరాలు, ఇలా 2 ఎకరాలు, 2 ఎకరాలు తీసుకొని మిగతా 3 ఎగ్గొడతారు అన్నట్టు. మరి దీంట్లో ఈ 7 ఎకరాలలో కూడా నువ్వు పత్తి వేస్తేనే మేము ఇస్తాము, లేకపోతే వరి వేస్తేనే ఇస్తాము, ఈ పెట్టుబడికి పెద్దగా పెట్టుబడి సాయం అవసరం లేనటువంటి పంటలు ఉంటాయి కదా, అవి వేస్తే ఇయ్యము, మొత్తానికి ఈ 7 ఎకరాలు కూడా సాగు చేస్తేనే ఇస్తాము, సాగు చేయకపోతే ఇయ్యము. ఓ ఎకరం భూమి ఉందనుకో, ఈ ఎకరం భూమిలో అక్కడ ఇక్కడ 10 గుంటలు ఏమైనా పనికిరాని ఉంటే ఆ 10 గుంటలకు ఇయ్యము. సో ఇట్లాంటివన్నీ కూడా రకరకాల కండిషన్స్ తీసుకొస్తా ఉన్నారు. ఇదంతా కూడా రైతులకు ఇచ్చేదేమో కానీ ఇక ఈ ఇచ్చి మళ్ళీ పీకులాటలు పెట్టే పంచాయతీ అవుతుంది. ఒక కుటుంబంలో ఒకరికి వచ్చి ఒకరిని రాకపోతే వచ్చిన ఆయన ఇస్తాడా ఇయ్యడా. ఇప్పుడు ఎందుకంటే ఈ కొడుకు ఏర్పడరు అనుకో, ఇది ఒక పెద్ద పంచాయతీ ఉంటుంది. ఈ రకరకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు రుణమాఫీ ఎంతమందికి అయింది, 100 మందిలో 10 మందికో 20 మందికో అయింది, మిగతా వాళ్ళంతా తలకాయ పట్టుకొని కూర్చున్నారు. ఇక అవుతుందేమని చెప్పేసి దేవునికి ఎదురు చూస్తున్నారు. కానీ అది కాదు, రైతు రుణమాఫీ అనేది పోయింది, గాలిపోయింది. ఇప్పుడు భరోసా విషయంలో కూడా సేమ్ గట్లనే జరగబోతా ఉంది. సేమ్ ఇదే జరగబోతా ఉంది భరోసా విషయంలో కూడా. ఒంటికాల మీద నిరసన చేస్తున్నారు. రుణమాఫీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది, రైతులకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి రైతులు. పాపం ఎట్లా ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు, ముసలోళ్ళు. అయిపోయా, రేవంత్ రెడ్డి వచ్చినాక మనం ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. నిరసన చేసుడు, ఆందోళన చేసుడు, ఇదంతా కామన్ అయిపోతుంది మనకి.